కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని, దళితులపై దాడులు, హత్యాకాండలు అధికమయ్యాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగ, ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగలు ఆరోపించారు. కాకినాడ నగరంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగ, ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. దళితుల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని పటిష్టంగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని దుయ్యబట్టారు. ఇటీవల కర్నూలులో ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ మాదిగను దారుణంగా హత్య చేయడమే దీనికి నిదర్శనమన్నారు. అలాగే దళితుల చావులకు, అగ్రవర్ణాల మరణాల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 14 మంది దళితులను హత్యలు చేశారని, ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉన్నప్పటికీ దోషులకు మాత్రం శిక్షలు పడడం లేదని వాపోయారు. అట్రాసిటీ కేసులకు సత్వరం న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, ₹1 కోటి నష్టపరిహారం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనారిటీ, దళిత వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ఎస్ నేతలు దాసరి సువర్ణరాజు, జిల్లా యువజన అధ్యక్షుడు సీలు జానీ, వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గా ఉండగా ఆయన మరణం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అన్న రమేష్ అన్న కుటుంబము మాదిగల ఆత్మగౌరవ గర్జనకు ఇచ్చేసినటువంటి, అంతేకాదు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, 4 ఎకరాలు మరి యొక్క భూమిని కూడా పంపిణీ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చులకనగా చూస్తున్నారు. అదే కొంచెం ఈరోజు కాకినాడ నడిబొడ్డు మీద మాదిగల గర్జన మహాధర్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. బొంగా సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో. మా ముఖ్య ఉద్దేశం, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో మాదిగలపై జరుగుతున్నటువంటి హత్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మీద ఏదైతే మేము మాదిగ సంఘాలుగా కలిసి పనిచేస్తున్నామో మా అందరి ఉద్దేశం ఒకటే, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, దోషులని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా అగ్రకులాల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే వాళ్ళ మీద కూడా కొన్ని హత్యలు జరుగుతున్నాయో వాళ్ళకి ₹1 కోటి ఇస్తున్నప్పుడు మరి దళితులుగా మాకెందుకు ఇవ్వరు, మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఖండించేలాగా, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా పాలకులు ఎవరైనా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దళితుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి ప్రభుత్వంలో ఇదే ప్రాంతానికి చెందినటువంటి అనేక ఘటనలు కూడా జరిగాయి. సుబ్రహ్మణ్యాన్ని చంపడం జరిగింది, మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ని చంపడం జరిగింది, ప్రభుత్వమే హత్యలు చేసింది. అదేవిధంగా కిరణ్ని చంపింది మాస్కులు అడిగినందుకు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మరి సుబ్రహ్మణ్యం కానీ, డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటి హత్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వమే పనిగట్టుకొని చేయడం వల్ల ఆ రోజు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం, దళితుల పట్ల చులకన చేయడం ఏదైతే ఉందో ఆ రోజు శిక్షలు పడలేదు కాబట్టి, ఆ రోజు నిర్లక్ష్యం వహించబట్టే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే పరంపర కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే దళితులకు జరుగుతున్న అన్యాయం పట్ల వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి హోంశాఖ మంత్రి కూడా తక్షణమే ఈ చర్యల్ని ఖండించడమే కాదు, ఆ కుటుంబాలని పరామర్శించి మాకు న్యాయం జరిగేలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని టీఎం రమేష్, మా సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి టీఎం రమేష్ని కర్నూలులో అతని సొంత గ్రామంలో కొంతమంది దుండగులు, అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదైతే దళితులకు లేకపోతే బీసీలకు రక్షణగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే క్రమంలో మాకు న్యాయం చేయడానికి ఈ మాదిగోడు అవసరమా అని చెప్పేసి అతని మీద కక్ష గట్టి ఉద్దేశపూర్వకంగా చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి వేళ కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం అన్నట్టుగా
అగ్రవర్ణాలు చనిపోతే ₹1,00,00,000 5 ఎకరాల భూమి, అలాగే ఉద్యోగం, అట్రాసిటీ చట్టంలో లేనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు కొత్తగా రూపొందించి అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా దళిత బిడ్డ అయినటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, లేకపోతే లోకేష్ గారికి కానీ, ఈ రాష్ట్రంలో కోవా బన్న అమ్ముకునే వ్యక్తికి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దళితుల్లో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే దళితులు మాన ప్రాణాలు పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మేము తిరుగుబాటు చెయ్యాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మేము ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా డిమాండ్ చేస్తున్నామో అదేవిధంగా 5 ఎకరాల భూమి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును తక్షణమే మాకు దళితులకు ఏర్పాటు చేసి దళితుల జోలు మాన ప్రాణాల జోలికి ఎవడన్నా రావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది, వాళ్ళ జోలికి వెళ్తే వెంటనే శిక్షలు పడతాయనే విధంగా భయం కల్పించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. లేదంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమం ప్రభంజనం అవ్వకముందే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఘటన మీద మీరు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొంగ సంజయ్ మాదిగ, MRPSS.